దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలంలో తండ్రైనటువంటి దేవుని ధ్యానించడానికి చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాలు దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని సంకల్పంలో మానవుని గురించి మనం తెలుసుకుందాము. మానవుని గురించి దేవునికి ఏదన్నా ప్రణాళిక ఉన్నదా లేదా ఆలోచన ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, మహోన్నతుడైనటువంటి దేవుని సేవించటానికి లేదా ఆరాధించటానికి, గణపరచడానికి కుమారులు కావాలి. ఆ కుమారులు దేవుని వలె పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటిది దేవుని యోచన. అందుకొరకు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించినట్టుగా దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? దేవుడు మానవుని ఎందుకు సృజించాడు లేదా ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని చూసినప్పుడు, ఈ ప్రశ్నని ఒక ధనవంతుడికి వేస్తే, ఒక ధనవంతుడికి ఈ ప్రశ్న వేసిన వల్ల అతడు ఏం సమాధానం చెప్తాడు అంటే, ఈ జీవితాన్ని హాయిగా అనుభవించటానికి అని సమాధానం ఇస్తాడు. అంటే దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అనేటువంటి ప్రశ్న ఒక ధనవంతునికి వేసినప్పుడు అతడు హాయిగా అనుభవించాలి లేదా ఎంజాయ్ చేయటానికి అని అంటాడు. మనము బైబిల్లోంచి ఒక ధనవంతుని మనం ఆలోచన చేసినట్లయితే, లూకా సువార్త 12వ అధ్యాయం వైపు ఒకసారి బైబిల్ని చెప్పుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడిందని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదునని అనుకొనెను. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుని యొక్క భూమి విస్తారంగా పండింది. ఆ పంట కూర్చుకోవడానికి ఆల్రెడీ ఉన్నటువంటి తన కొట్లను పడగొట్టి వాటి స్థానంలో మరి పెద్దవి కట్టి వాటి నిండా ధాన్యాన్ని, ఆస్తిని సమకూర్చుకొని ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడింది కాబట్టి ప్రాణంతో అంటున్నాడు, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు కదా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనవునని అతనితో చెప్పాను. మరి ఫూల్ అంటే, ఒక ధనవంతుని దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని ప్రశ్న వేస్తే, ఈ జీవితం అంతా కూడా హాయిగా అనుభవించడానికి అని చెప్తూ ఉంటాడు కదా. అలాగూ అనేక సంవత్సరాలకి ఆస్తిని సమకూర్చుకున్నటువంటి ధనవంతుని చూసి దేవుడు, వాడు ఎంతసేపు తన ప్రాణాన్ని సుఖపెట్టడానికి, సంతోషపెట్టడానికి, తినటానికి, తాగటానికి ఉద్దేశించడాన్ని బట్టి, ఓరి ఫూల్, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సంపాదించినవి ఎవనివగునని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే
ధనవంతుని యొక్క యోచన ఏంటి అంటే, ఈ భూమి మీద నేను సుఖాన్ని అనుభవించడానికి వచ్చానంటాడు. మీకు మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం భాగంలో ధనవంతుని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి సన్నపు నార బట్టలు ధరించుకొని ప్రతిరోజు బహుగా సుఖిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలం. ఒక ధనవంతుడు ఒకడు అతడు సన్నపు నార బట్టలు ధరించుకొని బహురోజులు అంటే బహుగా ప్రతిరోజు బహుగా సుఖించేవాడు. వాని యొక్క ముగింపు ఎలా ఉందో మీకు తెలుసు. మరణించిన తర్వాత ఆ వ్యక్తి పాతాళ లోకంలో వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే ధనవంతులైనటువంటి వారు ఈ భూమిని ఎందుకు సృజించబడ్డారు అంటే, వారి ఆలోచన ప్రకారము ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలనుకుంటున్నారు. కానీ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని. రెండవదిగా ఇదే ప్రశ్న ఒక పేదవాడికి వేసినట్లయితే, ఏది దేవుడు మానవులను ఎందుకు సృజించాడు అని చెప్పేసి ఒక పేదవాడిని ఈ ప్రశ్న వేస్తే ఏం చెప్తాడు అతను? అతడు ఈ లోకంలో నేను శ్రమలను అనుభవించటానికే, బాధలను అనుభవించటానికే, కష్టాలను అనుభవించడానికి అని సమాధానం చెప్తాడు. వాస్తవమే. ఈ భూమి మీద పేదలైనటువంటి వారు, ఉదాహరణకి లూకాసు వార్త మరలా 16వ అధ్యాయాన్ని చూడండి. ఆ 19వ వచ్చిన భాగం నుంచి మనం చూసుకున్నప్పుడు, లాజరును ఒక దరిద్రుడు అతడు పేదవాడిగా ఉన్నాడు. తినటానికి ఆహారం కూడా లేక, ధనవంతుడు తినంగా మిగిలినటువంటి రొట్టె ముక్కలు ఉంటాయి కదా, ఒకవేళ వాటిని బయట పారవేస్తే వాటిని తినన్నా కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. వాస్తవంగా లాజరు పేదవాడే, కానీ దేవుని విషయంలో పేదవాడు కాదు. ఎందుకంటే దేవుని యందు భయము భక్తిని కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు. లాజరు కూడా ఒకనాడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి కొనుక్కోబట్టాడు. అంటే అదే పాతాళ లోకంలో నెమ్మది పొందేటువంటి ప్రాంతం కూడా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను. అంటే దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అనేటప్పుడు పేదవాడు చెప్పేటువంటి సమాధానము కష్టాలను అనుభవించడానికి, శ్రమలను అనుభవించడానికి అని చెప్తున్నాడు. పోనీ ఒక మత సంబంధిని ఇదే ప్రశ్న వేస్తే, మత సంబంధం అంటే వాడి ఇష్టం, ఎవరినైనా సరే పూజించేవాడిని, సేవించేవాడిని. ఒక మత సంబంధిని దేవుడు నిన్ను భూమి మీద ఎందుకు సృజించాడు అని ప్రశ్న వేసినప్పుడు అతను ఏం చెప్తాడు అంటే, దేవుని నేను మహిమపరచడానికి లేక ఘనపరచడానికని సమాధానం చెప్తా ఉంటాడు. మంచిది. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అనేటువంటి కోణంలో ఒక ధనవంతుడు చెప్పిన సమాధానం చూసాము, పేదవాడు చెప్పిన సమాధానం చూసాము. అలానే ఒక మత సంబంధి ఈ ప్రశ్న అడిగినప్పుడు అతడు దేవుని మహిమపరచడానికి లేదా ఘనపరచడానికి అనే సమాధానం చూసాము. మరి దేవుని సంకల్పంలో మానవులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, దేవునికి యేసుక్రీస్తునందు కుమారులుగా స్వీకరించడానికి, దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కుమారత్వం అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి పురుషుడు స్త్రీ కూడా కుమారుడుగా కుమార్తెగా దేవునికి కావాలి, దేవునికి పిల్లలు కావాలి. ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా ఎలాంటి కుమారులు కావాలి? ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక వైపు మనం బైబిల్ చెప్పుకుందాం. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనం మనం చూసినప్పుడు, ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. తన ప్రియునియందు అనగా తన కుమారుని యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
దేవుడు ఉచితంగా ఇచ్చాడు. తద్వారా ఆయనకి కీర్తి కలగాలి అనేటువంటిది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇది పాయింట్. ఎవరి ద్వారా కుమారులుగా స్వీకరించాలంట? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడకునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడంట? ఎలాంటి కుమారులు కావాలని? జగత్తు పునాది వేయబడకునిపే. పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడినటువంటి వారు. దే ఆర్ ద పెక్యులర్ పీపుల్ అంటాడు. పెక్యులర్ పీపుల్, ప్రత్యేకించబడిన వారు. దేని నుంచి? లోకము నుంచి, పాపం నుంచి, అపవాది నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు. వీరినే పాపము లేనివారు అని అంటాడు. పరిశుద్ధులంటే పాపము లేనివారు, ప్రత్యేకించబడినవారు. తర్వాత నిర్దోషులు అంటాడు. ఏ విధమైన దోషము ఆరోపింపబడని వారు. ఏ విధమైనటువంటి దోషము ఆరోపించలేదు వారికి. వారిని నిర్దోషులు అంటాడు. పరిశుద్ధములను నిర్దోషములై ఉండవాలని ఎప్పుడు సంకల్పించాడు ఆయన? జగత్తు పునాది వేయబడకునిపే ప్రేమ చేత. ప్రేమ చేత, విత్ లవ్ అంటాం కదా, ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో దేవునికి క్రీస్తునందు కుమారులుగా స్వీకరించటానికి ఎలాంటి కుమారులు కావాలంటే, ఒకటి పరిశుద్ధులు అనగా ప్రత్యేకించబడిన వారు, లేదా పాపము చేయనివారని. రెండవది నిర్దోషులు అంటే ఏ విధమైన దోషము ఆరోపింపబడిన వారు కారు. పోతే ఎవరిలాంటి కుమారులుగా ఉండాలని? ఇప్పుడు దేవుడు క్రీస్తునందు కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు కదా, ఎవరిలాంటి కుమారులుగా ఉండాలని? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచన భాగంలో రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచన భాగంలో అక్కడ అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు, మొట్టమొదటి వాడు, ప్రథముడు అని అర్థం. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇక్కడ క్రీస్తు సారూప్యము కలిగినటువంటి కుమారులు కావాలి దేవునికి. క్రీస్తు సారూప్యం కలిగినటువంటి కుమారులు కావాలి. అలానే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పుడు ద్వారా యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడుగా చెప్పబడతా ఉంది. అంటే ఇక్కడ దేవుని కుమారుడు అనగా దేవునితో సమానుడు అనేటువంటి అర్థం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రశ్న, దేవుని కుమారుడైతే మనకేం ప్రయోజనము? దేవుని కుమారుడైతే మనకేం ప్రయోజనము అంటే, దేవుని కుమారుడు అయితే ప్రస్తుత కాలంలో దేవుని కుమారులైనటువంటి వారికి శాంతి సమాధానంతో జీవిస్తూ ఉంటాం. శాంతి సమాధానం దేవుని కుమారులైతే. ఒకవేళ ఈ భూమి నుంచి మరణించామనుకోండి, మరణించిన తర్వాత నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అయితే ప్రశ్న, అసలు దేవుని కుమారుడు అవటం ఎట్లా? దేవుని కుమారుడు అవ్వటం ఎట్లా? అసలు దేవుని కుమారుడు అంటే ఎలా అవగలము? దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు అనేటువంటి విషయాన్ని. దేవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధతలోకి ఎవరైతే మార్చబడతారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. దేవుని కుమారుడు కావాలంటే మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని వినాలి.
యేసుక్రీస్తు వారి యొక్క మాటలను వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయం 17 వచనం అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని అంటాడు. అంటే క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాటలను వినటం ద్వారా అంటే లోకంలో తల్లిదండ్రులు చెప్పొచ్చు, పెద్దలు చెప్పొచ్చు, లేకపోతే గురువులు చెప్పొచ్చు. ఆ మాటలు వినటం వలన కాదు, కానీ క్రీస్తుని గురించినటువంటి మాటలు వినటం వలన. 10వ అధ్యాయం 17 వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. ఏంటి క్రీస్తుని గురించిన మాటల? ఆయన ఎవరు? ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఆయన ఎలా జీవించాడు? ఆయన మనందరి కొరకు ఎలా మరణించి తిరిగి లేచాడు అనేటువంటి మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. రెండవదిగా దేవుని కుమారుడు కావాలంటే దేవుని మాటల యందు మనము నమ్మిక ఉంచాలి. నమ్మకము, దాన్నే విశ్వాసం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం వైపు మన బైబిల్ తిప్పుకున్నట్లయితే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని అంటాడు. చూసారా, దేవుని యొద్దకు వచ్చేవాడు, ఆయన వెతికేవాడు, ఆయన పరలోకం అనేటువంటి నిత్య జీవాన్ని ఇస్తాడని మనం నమ్మాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండటం ద్వారా, ఆయన మాటల్ని వింటు ద్వారా మనము నమ్మకాన్ని కలిగి ఉంటాము. ఇలాగ క్రీస్తు యొక్క మాటలను విని విశ్వసించినటువంటి మనము మన పాప జీవితమును మార్చుకోవాలి. దాన్నే చేంజ్ ఆఫ్ హార్ట్ అని అంటాడు. మారు మనసు పొందటము, పశ్చాత్తాప పొందటము. ఒకప్పుడు ఒక వ్యక్తి దొంగగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, అలాగనే ఈ లోకానుసారమైనటువంటి పాపకార్యాలను చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని గురించినటువంటి ఆ సమాచారము విన్నాడో, నా జీవితంలో ఇంకెన్నడూ కూడా ఇలాంటి పాపము చేయను అనేటువంటి తీర్మానంనే మారు మనసు అని అంటాడు. ఉదాహరణకి కొరింథీయులకు 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూసినప్పుడు, కొరింథీయులకు 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగచేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారుమనసును కలుగచేస్తుంది. మరి ప్రియులారా, మన మారుమనసు అనేది దైవ చిత్తానుసారంగా ఉండాలి. గ్రంథము మారుమనసు గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఉదాహరణకి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారుమనసు పొందవలనని ఆజ్ఞాపిస్తున్నాను అని అంటున్నాడు. గాడ్ హ్యాస్ కమాండెడ్ టు ఆల్ వరల్డ్. ఏమని? అజ్ఞాన కాలమందు అంటే దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. అంటే పితరుల కాలంలో కావచ్చు, ధర్మశాస్త్రంలో కాలం కావచ్చు, అది అజ్ఞాన కాలంగా దేవుడు చూస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలంలోనే ఒకవేళ మానవుడు పాపం చేస్తే అతన్ని శిక్షించాడు. మనకు తెలుసు కదా, ఇజ్రాయెల్ కాలంలో ఒక్క దినమందే 23,000 మంది కూలేయటానికి కారణం ఏంటంటే వారు వ్యభిచరించినందున అని మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. చూసారా? కాబట్టి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నప్పుడే శిక్ష అలా ఉంటే, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు అంటే మనం ఎలాగుండాలి? అంటే మనం కృపాకాలంలో ఉన్నాం కనుక శిక్ష వెంటనే మనకు రావట్లేదు. అంటాడు 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారుమనసు పొందవలని ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. ఎంత కీలకమైందంటే మారుమనసు ప్రియులారా, ఒక ఉదాహరణ చెప్తాను మీకు.
యేసుక్రీస్తు వారు తన బోధనలో చెప్పినటువంటి మాట. లూకా సువార్త 13వ అధ్యాయం వైపు బైబిల్ తిప్పుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎప్పుడైతే పిలాతు కొంతమంది గలిలయులను చంపి వారి రక్తాన్ని తీసుకొచ్చి బలిలో కలిపాడో, వామ్మో వీళ్ళంత పాపం చేశారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు ఆయన అంటున్నారు కదా, ఈ గలిలయులు అట్టి శ్రమలు లేక హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులను మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందనట్లయితే మీరందరూ అలాగే నశిస్తారు. అంటే గలిలయ యొక్క రక్తము తీసుకొని వచ్చి పిలాతు బలిలో కలిపిన దానికంటే కూడా మారు మనసు పొందనట్లయితే అలాగనే మీరు నశిస్తారని క్రీస్తు చెప్పినటువంటి హెచ్చరిక గొప్పగా ఉంది. అలానే రెండవదిగా మనం చూసినప్పుడు 4వ వచనంలో, మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధం తలస్తున్నారా? కారణం మీతో చెప్తున్నాను. ఇక చూడండి, దేవుని సన్నిధికి అక్కడ సిలోయాములోని గోపురం ఒకటి ఉంది. అక్కడికి ప్రజలు యూదులు వస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ గోపురం కూలి 18 మంది చనిపోయారు. వారిని గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే వీరు అపరాధాలను తలస్తున్నారా అని చెప్తూ, కాదని మీతో చెప్తున్నాను, మీరు మారుమనసు పొందనట్లయితే మీరందరూ అలాగే నశిస్తారు. అంటే చూసారా ప్రియులారా, దేవుడు మనుషుల యొక్క మారు మనసు విషయంలో ఉన్నటువంటి ఆ అక్కరను లేకపోతే ఆ యొక్క గొప్ప స్థితిని గురించి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. కాబట్టి మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ మారు మనసుని మరొక మాట ఏమంటాడంటే పశ్చాత్తాపము, రెపెంటెన్స్ అని అంటాడు. ఇక నేను నా జీవితంలో చేసేటువంటి ఆ పాపమును ఇక ఎన్నడూ చేయను అనేటువంటి తీర్మానం. అలాగూ తీర్మానం చేసుకున్న తర్వాత 4వదిగా దేవుని కుమారుడు అవటం కొరకు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. చూద్దాము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం వైపు రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూసినప్పుడు 9, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుతూ. ఇక చెప్తూ ఉన్నాడు, అదేంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు వారిని లేపినని మన హృదయంలో విశ్వసించినట్లయితే మనం రక్షించబడతాం. యేసుని ఏమని ఒప్పుకోవాలంట? యేసు ప్రభు అని. ప్రభు అనగా పరిపాలకుడు, పాలించేవాడని అర్థం. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఇంకా 10వ వచనంలో ఏమంటాడు? ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు తన హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అందుకోసమే బాప్తిసం పొందడానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు మనతో ఒప్పుకోలు చేపిస్తూ ఉంటారు. యేసు దేవుని కుమారుడని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనుచున్నావా అని చెప్పేసి ఒప్పుకోలు చేపిస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుని కుమారుడు కావటం కొరకు చివరి మెట్టు ఏంటి అని అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పబడినటువంటి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. సువార్త ప్రకటించాలి. ప్రకటించబడిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి అంటాడు,
క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతుంది మీరు ఎరగరా? క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందుట కొరకు లేపబడ్డాము అనేటువంటిది. ఇక్కడ నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించుకోండి. బాప్తీసం అనేటువంటి మాట మనం చూసినప్పుడు బ్యాప్టైజో అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. బ్యాప్టైజో అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే ఇమ్మర్షన్, బరియల్ అని అర్థం. అంటే సమాధి చేయుట, కప్పిపెట్టుట, ఆవరించుట అని అర్థం ఇస్తూ ఉంది. ఒక పాపి క్రీస్తు ప్రభు యొక్క శరీరంతో పాటు నీటిలో ముంచబడాలి. రోమిలిరాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇదే చెప్తాడు. క్రీస్తు యేసుతో పాటు అంటే ఒక పాపి యొక్క శరీరము, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము నీటిలో ముంచబడిన రెండు ఐక్యమైపోతాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించిన తర్వాత ఆయన బ్రతుకున్నాడా లేడా అని చెప్పేసి ఒక సైనికుడు వచ్చి ఆయన ప్రక్కలో పొడుస్తాడు. అప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణం ఏంటంటే వెంటనే రక్తమును నీళ్లు కారెనని వ్రాయబడింది. మీరు యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని చూసినప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ రక్తము పాపిపై ప్రోక్షించబడి ఆ నీళ్లు వారి పాపములను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఇది బాప్తిస్మలో కలిగేటువంటి గొప్ప కార్యం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలా లేపబడ్డాడు అలాగనే మనమును నూతన జీవం పొందుట కొరకు, నూతన జీవం కొనసాగించడం కొరకు లేపబడుతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇలా బాప్తీసం పొందినటువంటి మనము ఈ బాప్తీసం తీసుకునేటువంటి క్రమంలో మరలా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి మొట్టమొదటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. ఎలా చేయాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను వారికి ఏ ఆజ్ఞలు ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నేడు మీతో పాటు సదాకాలం ఉంటానని వాగ్దానం చేశాడు. ఎలా బాప్తిసం పొందుతామంట? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం పొందటం. ఇక్కడ ఒక్కసారి మాత్రమే బాప్తిసం ఎలా పొందాలి అనేటువంటి, శిష్యులుగా ఎలా చేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు, మీరు సిలువ వేసిన యేసునే, 36వ వచనం అంటాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకునేవాళ్ళని చెప్తాడు. వారు ఆ మాటలు విని హృదయంలో పడబడినటువంటి వారై పేతురుని కడమ అపోస్తలులు అడుగుతున్నారు, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటావు అన్నప్పుడు పేతురు అంటాడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. యేసుక్రీస్తు నామం అనగా ఆయన అధికారము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం పొందటం. ఇది ఆయన యొక్క అధికారం అనే విషయాన్ని గమనించి, ఎవరైతే ఈ రీతిగా క్రీస్తులో జన్మిస్తారో, క్రీస్తులోనికి అనగా క్రీస్తు శరీరములోనికి అనగా మరి రోమిలిరాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉంటాడు, నా శరీరమందు అనగా అనేటువంటి మాట 7వ అధ్యాయం మనం చూస్తాము. 7వ అధ్యాయం 18వ వచనంలో నాయందు అనగా నా శరీరమందు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తులోనికి అంటే క్రీస్తు శరీరంలోనికి అనగా శరీరం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం అంటాడు, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరం అంటాడు. అంటే క్రీస్తు యేసులోనికి అనగా క్రీస్తు శరీరంలోనికి అంటే క్రీస్తు సంఘములోనికి మనం బాప్తిసం ద్వారా చేర్చబడాలి. ఎప్పుడైతే దైవజనుడు నిన్ను నీటిలో ముంచుతాడో, బాప్తిస్మిస్తాడో, అప్పుడు యేసుక్రీస్తు వారే స్వయంగా తాను రక్తమిచ్చి ప్రాణమిచ్చి పేరు పెట్టబడినటువంటి తన సంఘములోనికి చేరుస్తాడు.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో ఇలా తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను అనేటువంటి మాట. దే ఆర్ యాడెడ్ ఇన్ టు ద చర్చ్. వారితో అంటే సంఘంతో చేర్చుచున్నాడు అనేటువంటిది. ఇలాగూ ఒక పాపి క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళికలో పాలిభాగస్తుడై యేసుక్రీస్తు వరకు మాటలను వింటాడు. అలానే ఆయన విశ్వసిస్తాడు. తన జీవితాన్ని మార్చుకుంటాడు, అంటే మారుమనసు పొందుతాడు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటాడు. ఆ తర్వాత క్రీస్తులోనికి చేర్చబడతాడు, అంటే బాప్తిస్మం ద్వారా. ఇలాగూ చేర్చబడినటువంటి వారినే దేవుని కుమారుడు అంటాడు. అయితే ప్రశ్న, దేవుని కుమారుడు అయితే మనకేంటి ప్రయోజనం? దేవుని కుమారుడు అయితే ప్రస్తుత కాలంలో మనకు శాంతి సమాధానంతో జీవిస్తాము. ఒకవేళ ఈ భూమి మీద మరణించినట్లయితే మరణించిన తర్వాత నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. అయితే క్రీస్తు సారూప్యము సాధించడం అనేది సాధ్యమేనా? క్రీస్తు యొక్క సారూప్యము సాధించడము సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. సాధన చేస్తే సాధ్యమే. ఎలా సాధన చేయొచ్చు? మన ముందున్నటువంటి భక్తులు సాధన చేస్తే ఖచ్చితంగా క్రీస్తు సారూప్యాన్ని సాధించవచ్చు అనడానికి కొంతమందిని గుర్తు చేస్తారు. పౌలు గారిని మనం తీసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. రోమీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునిడి అంటాడు. అంటే క్రీస్తుకున్నటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రేమకు సంబంధించినవి, అవే లక్షణాలు కూడా పౌలు గారు కలిగి ఉండి అనేకులకు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు తట్టు తిప్పి తన్నేని దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయటంలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప పనిని బట్టి ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. అలాగనే క్రీస్తు సారూప్యాన్ని సాధించినటువంటి వారిలో స్టెఫన్ అనేటువంటి వ్యక్తిని కూడా మనం తీసుకోవచ్చు. స్టెఫను క్రీస్తుకు కలిగినటువంటి క్షమాగుణంను అలవర్చుకున్నాడు. మీరు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం వైపు ఒక్కసారి బైబిల్ తిప్పుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయము. ఇక్కడ స్టెఫను పరిశుద్ధాత్మ వశుడై యేసుక్రీస్తు వారి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడం చూసి చెప్తున్నటువంటి క్రమంలో వారు, అంటే అక్కడ యూదులు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేటువంటి పరిస్థితి. 7వ అధ్యాయం 54వ వచనంలో, వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పన్నులు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి చూచి, ఆకాశము తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుతూ చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతనికి వెళ్ళగొట్టి రాళ్ళ రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి అనేటువంటి చూస్తాము. ఎప్పుడైతే ఇలాగూ మరి పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్తూ ఉన్నాడో రాళ్ళతో కొట్టాడు. 60వ వచనంలో మనం చూస్తాము. 7వ అధ్యాయం 60వ వచన భాగము అపోస్తల కార్యములో, స్టెఫను అప్పుడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావుకు సమ్మతించాను. అని ఇక్కడ మీకేం తెలియచేయాలంటే, క్రీస్తు సారూప్యమును సాధించడానికి స్టెఫను చూపినటువంటి మార్గము క్షమాపణ. అంతగా యూదులు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దీంట్లో ఏం గమనిస్తున్నామంటే క్షమాగుణం అనేటువంటిది కనబడుతుంది. క్రీస్తు యొక్క సారూప్యం మనం కూడా సాధించాలంటే అలాంటి క్షమాపణ మనం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు నడిచినటువంటి అడుగుజాల్లో మనం నడుచుకుంటూ జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు సారూప్యాన్ని మనం సాధించగలము. ఆ దేవదేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించగలము. అందుకొరకే కదా దేవుని సంకల్పంలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది. యేసుక్రీస్తు వారు కూడా చెప్పినట్టు మాట,
లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం భాగాన్ని మనం చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయంలోకి రండి. 23వ అధ్యాయము 34వ వచన భాగం మనం చూసినప్పుడు 33, 34 వచనంలో వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటూ చీట్లు వేసిరి. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మనం చూస్తాం. తండ్రి, వీరేమి చేస్తున్నారు? ఆయన సిలువకు కొట్టారు, మేకులతో చేతుల్లో కాళ్ళు నాటారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో వీపంతా చీల్చారు, ఆయన దుస్తులన్నీ తీసివేసి చీట్లు వేసుకున్నారు. ఇలా చేస్తున్నప్పటికీ, అవమానస్తున్నప్పటికీ, ముఖంపై ఉమ్మి వేసినప్పటికీ, పిడిగుద్దులు గుద్దుతున్నప్పటికీ ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే తండ్రికి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తు సారూప్యం సాధించడం సాధ్యమేనంటే ఖచ్చితంగా సాధన చేస్తే సాధ్యమే. ఎందుకంటే వారు చేసే కదా యేసుక్రీస్తు వారు కానీ, స్టెఫను కానీ, పౌలు కానీ క్రీస్తులాగా బ్రతికి క్రీస్తు సారూప్యంలోకి వచ్చారు. కాబట్టి దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడంటే ఒక ధనవంతుని ప్రశ్నించినప్పుడు ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించడానికి అన్నాడు. అలాంటి వాడిని ప్రభు అన్నాడు కదా దేవుడు, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం కలుగుతుందన్నాడు. అలానే ఇదే ప్రశ్న పేదవానికి వేస్తే అతడు ఈ భూమి మీద ఉన్నటువంటి కష్టాలన్నింటినీ అనుభవించడానికి అన్నాడు. కష్టాలు అనుభవించాడు కానీ ఎప్పుడు కూడా తన పరిశుద్ధ యథార్థతను విడిచిపెట్టలేదు. ఉదాహరణకు లాజరును చూసినప్పుడు ఆయన మరణించిన తర్వాత పాతాళ లోకంలో నెమ్మది పొందటానికి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దూతల చేత కొనిపోబడ్డాడు. అలానే ఒక మత్స్యమంతిని ఈ ప్రశ్న అడిగినప్పుడు అతడు దేవుని మహింపరచడానికి లేదా ఘనపరచడానికి అని సమాధానిస్తూ ఉన్నాడు. మరి దేవుడు తన కుమారుని యందు కుమారులుగా స్వీకరించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకోసమే దేవుని సంకల్పంలో మానవుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1:4-6 మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తునందు దేవునికి మనమందరం కుమారులుగా స్వీకరించబడాలి. ఎలాంటి కుమారులంట? పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడిన వారు, పాపం లేనివారు, నిర్దోషులు అంటే ఏ విధమైన దోషము ఆరోపింపబడినవారని. ఎవరిలాంటి కుమారులు అని చెప్పేసినప్పుడు క్రీస్తు సారూప్యము కలిగినటువంటి కుమారులుగా యేసుక్రీస్తు వారి గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి మనం చూసినప్పుడు మనమందరము విశ్వాస విషయంలోను క్రీస్తు కలిగిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సమానమైనటువంటి సంపూర్ణత కలిగినట్టుకు మనల్ని మరి ముందుగా నిర్ణయించాడు. అందుకొరకు అక్కడ ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ముందుగా అపోస్తుల్ని ఏర్పాటు చేశాడు, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, సువార్తికులని, తర్వాత కాపరుల్ని, ఉపదేశుల్ని, సంఘము క్షమాపణ పొందడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అలా క్షమాపణ పొందడం ద్వారా క్రీస్తు లాంటి కుమారులుగా దేవునికి ఉండగలము అనేటువంటిది. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవుని కుమారులు అనగా దేవునితో సమానుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. దేవుని కుమారుడు అయితే ఏంటి ప్రయోజనము? ఎలా కుమారుడు కావాలో చూసాము. వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, క్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి, ఆ తర్వాత నీటిలో ముంచబడాలి. అలా ముంచబడినటువంటి మనల్ని దేవుని కుమారుడు అంటాడు. దేవుని కుమారుడు అయితే ఏమైనా ప్రయోజనం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఈ భూమి మీద జీవించేటువంటి మనకు శాంతి సమాధానంతో జీవిస్తాము. ఒకవేళ మరణించిన తర్వాత నిత్య జీవమును స్వతంత్రించుకుంటాము. అయితే ప్రశ్న, క్రీస్తు సారూప్యం సాధించడం సాధ్యమంటే సాధన చేస్తే సాధ్యమే. దానికి ఉదాహరణగా అపోస్తలుడైన పౌలును మనం చూస్తాము. ఆయన అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మరి ఎంతగా పౌలు గారు ఆ మాట చెప్తున్నాడంటే ఆయన క్రీస్తుని ఏ రీతిగా పోలి నడుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడుతూ కొరకని మాట్లాడుతూ ఉంటాడు. చూసారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 వచనంలో అంటాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన అంటాడు. చూసారా, యేసుక్రీస్తు వారు కూడా మా కొరకు బాధపడ్డాడంట. బాధపడటమే కాదు,
మీరు ఆయన అడుగుజాల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటి ఆ మాదిరి? ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దీనికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అలానే స్టెఫను కూడా పరిశుద్ధాత్మ వశుడై ఆకాశం తెరవబట్టము, యేసుక్రీస్తు వారి తండ్రి కుడి పార్శ్వన కూర్చోండము చూచున్నా అని చెప్పినప్పుడు వారు మరీ ఎక్కువగా దేవదూషణ చేశారని రాళ్లతో రువ్వి కొట్టి చంపారు. అప్పుడు ఆయన మోకాలుని ప్రభువా ఈ పాపము వారి మీద మోపకమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలోను స్టెఫన్ చేసిన ప్రార్థనలో మనం క్షమాపణ అనేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. ఇక పౌలు గారి విషయానికి వస్తే ఆయన అన్ని విషయాల్లో కూడా సువార్త ప్రకటించే విషయంలో, ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, ఇతరులకు ఇచ్చే విషయంలో ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఈ రీతిగా మనము మరి దేవుని యొక్క సంకల్పంలో సృష్టించబడ్డాము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. రండి, తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలంలో మీ మాటల్ని నేర్పించడానికి, దేవుని సంకల్పంలో మానవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని నేర్చుకోవడానికి కృప చూపించారు. నిజమే, మేము ఆ దేవదేవునికి తండ్రి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని, మీ కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని పరిశుద్ధమును నిర్దోషమును నిష్కలంకమై ఉండాలని జగత్తు పునాది వేయబడకుంటే మీరు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, ప్రత్యేకించి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూలి జరుగుతున్నదని మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని కుమారులుగా జీవించు ద్వారా భూమి మీద శాంతి సమాధానం ఉందని, ఒకవేళ ఈ భూమిని విడిచిపెడితే ఆ పరలోకంలో అనగా నిత్య రాజ్యములకు మేము వారసులు అవుతామని విషయాన్ని మేము తిరిగి ఉదయకాలపు దీవులు మాకు దయచేయండి. మేము ఏ పాపంలో పడకుండా మమ్మల్ని ఆశ్రయించండి. ఇది మొదలుకొని మేము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో మా వెంట వచ్చులాగా సహాయం తెచ్చమని, హేతువుడికి ప్రతి వారికి కూడా సాత్వికంతో మీ మాటలు చెప్పడం కొరకు నశించిపోయేటువంటి ఆత్మలకు క్రీస్తుని వచ్చినటువంటి స్వార్థం లేదా సమాచారాన్ని తెలియచేసి వారిని మీ పాదముల ఎదుగు తీసుకునేందుకు సహాయం దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ మనవులు విజ్ఞాపనలన్నీ కూడా మా కొరకు తిరిగి రానైనటువంటి మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.